తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో మొదటి నుంచి మేము ఒకటి చెప్తున్నాం. లడ్డు గురించి, స్వామివారి గురించి పదే పదే రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఒకటి, అలాగే తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. రేపు ఇంకెవరు తప్పు చేయొద్దు, చేయాలన్నా భయపడేలాంటి శిక్షలు విధించేలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మత విశ్వాసాలు, భక్తుల నమ్మకాలతో కూడుకున్నది. స్వామివారి పవిత్రత, అపవిత్రత విషయాలు అసలు ప్రస్తావన కూడా రాకూడదు. వీళ్ళెవరో కల్తీ కలిపితే స్వామివారు ఏమీ అపవిత్రం కారు, వీళ్ళెవరో ప్రచారం చేస్తే అక్కడ ఉన్న విశిష్టత ఏమీ తగ్గదు. బట్ ఇది వాస్తవం. ఇది మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతున్న అంశం. ఇదిలా ఉంటే లడ్డు విషయంలో సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చిన తరువాత జరిగిన పరిస్థితులు ఈనాటి వరకు, స్టిల్ ఈ రోజు వరకు జరిగిన విషయాల్లో ఒకటి మాట్లాడాలి. సిట్ రిపోర్ట్కి, ఛార్జ్ షీట్కి వ్యత్యాసం ఉంది. మొత్తానికి కూటమి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి బలం వచ్చింది. ఎందుకు అంటే ఢిల్లీలో పెద్ద మంతనాలు జరిగాయి. ఢిల్లీలో స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఆదుకునే వాళ్ళు ఉన్నారు. సొంత బీజేపీలో వాళ్లే ఉన్నారు. మతాన్ని, స్వామి విశ్వాసాన్ని, కల్తీ నెయ్యిని కూడా పణంగా పెట్టింది బీజేపీ. దీనివల్ల కూటమి రోజు సమస్య ఎదుర్కొంటుంది. ఏం చెప్పాలో, మింగాలో, కక్కాలో అర్థం కావట్లేదు. అదేవిధంగా అసలు జంతు కొవ్వు ఇందులో లేదు. జరిగింది కల్తీయే కావచ్చేమో, అది మామూలు కల్తీయో లేదంటే కల్తీయో జంతు కొవ్వులు ఉందో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పారు. ఇది ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఏ ప్రచారం అయితే వచ్చిందో ఆ ప్రచారం కూటమిని ఒక రకంగా ఇబ్బందుల్లో పడేసింది. వైసీపీని ఖచ్చితంగా అందలం ఎక్కించేలాగా, వైసీపీకి కాస్త ఊపిరి వచ్చేలాగా చేసింది. ఇది ఖచ్చితం. అందుకే అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీల మీద మాట్లాడారు. వీళ్ళు కూడా అంటే ఇటు కూటమి అలాగే కవ్వించినట్టుగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఇదంతా చేసింది. అంతకు మించి ఎక్కువ కవ్వించేలాగా వైసీపీ చేసింది. అది కాస్త ఇళ్ల మీదకి దాడికి వెళ్లేదాకా చేసింది. సరే, ఇంటి మీదకి దాడికి వెళ్ళండి, కొట్టుకోండి, రాజకీయంగా ఎవరు ఏమైనా చేయొచ్చు. కానీ సమాజం ఆలోచించే విషయంలో ఇంకేదైనా అంశం మీద మీరు కొట్టుకోండి, కానీ స్వామివారి లడ్డు విషయంలో కొట్టుకోవద్దు అనేది సమాజం యావత్తు కూడా మాట్లాడిన అంశం.